గత 4-5 రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి హిందూ కుటుంబాలపై ఒక దాడులను తీవ్రంగా తప్పుపడుతున్నామని ఇప్పటికే హిందూ సంఘాలు కూడా కోరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా హిందూ వాహిని రాష్ట్ర నాయకులు కస్తూరి భూమిరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన ఎలా చూస్తారు మీరు? మన గత వారం రోజుల నుంచి మనం చూసినట్టయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ కుటుంబాన్ని కూడా రకరకాల టార్చర్ చేస్తారు. హిందూ అమ్మాయిలను రేపేయడం జరుగుతుంది, వారి యొక్క ఆస్తులను గుంజుకోవడము, ధ్వంసం చేయడము, అంటివేయడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా ముందుకు వచ్చేసి వాళ్ళని కాపాడే స్థితి లేదు, ఖండించే స్థితి లేదు. మనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ కనీసం వారిని ఎలా సేవ్ చేసుకోవాలనేటువంటి విషయం వారి విజ్ఞతగా వదిలిపెట్టాలో ఇంతవరకు కూడా ఎటువంటి కామెంట్ చేయడం లేదు, ఎటువంటి నిరసన వ్యక్తం చేయడం లేదు. ఇది దురదృష్టమైన సంఘటన. కాబట్టి మన యావత్ ప్రపంచమంతా కూడా అక్కడ హిందువులకు రక్షణ మనం అందరం కూడా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఓకే, అంటే ఆ దేశంలో చూసుకున్నట్టయితే ఏ దేశం చూసుకున్నా జాతీయ భావాలను పెంపొందించే విధంగా, ఆ దేశ మూలాలు కాపాడుకునే విధంగా తను ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ బంగ్లాదేశ్లో ఒక యువకులు పార్లమెంటుపై దాడులు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాల్య దేశం నుంచే వాళ్ళకు ఏకే పాఠశాల ఇవ్వడం జరుగుతుంటుంది. గన్ కల్చర్, నాట్ ఫర్ ది పెన్ కల్చర్. ఈ దురదృష్టమైన సంఘటన అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే చిన్నప్పటి నుంచి ప్రొవోకింగ్ చేసుకుంటా హిందువుల పైన కావచ్చు, బౌద్ధుల పైన కావచ్చు, ఒక రకమైనటువంటి అసహించుకునే భావన, ఒక సెకండ్ క్లాస్ పీపుల్గా ట్రీట్ చేయడము వారి విద్యా వ్యవస్థ యొక్క మూలం పైన ఉన్నది. అయినప్పటికీ కూడా వారి లోపల పరివర్తన రావడం జరగలేదు. ఈ యొక్క సమాజం కూడా మనం అందరం కూడా గమనించేసి వారిని మనం ముక్తకంఠంతో మనం ఖండించవలసిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. అంటే ఆ దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నా ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటుంది బంగ్లాదేశ్ నుండి వలసలుగా చాలామంది ఈ దేశానికి రావడానికి చూస్తున్నారు. ఆ విషయంలో చొరబాటుదారులకు మీరేం చెప్తారు? మనకు జర్మనీ కంటే మనకు ప్రత్యక్షంగా కనిపించిన ఒక ఎగ్జాంపుల్. జర్మనీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కాందీశకులని వాళ్ళందరికీ కూడా అక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నాడు జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్ కానీ మన ప్రపంచానికి ఆ కాందీశకులు అనేటువంటి వారికి వాళ్ళకు ఆశ్రమిస్తే వాళ్ళ దేశంలో వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేసుకుంటూ చంపడం జరుగుతుంది. వారు ఎప్పుడైతే ఆధిపత్యం పెరిగిపోతుందో అప్పుడు వారు మళ్ళీ అక్కడ నుండి స్థానికులపైన, వారి యొక్క ఉద్యోగాలపైన కానివ్వండి, వాళ్ళ యొక్క ఆస్తులపైన కానివ్వండి, వాళ్ళ యొక్క ఆడపడుచులపైన అవన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, విధ్వంసం చేస్తుంటారు, చంపడం జరుగుతుంది. కాబట్టి అటువంటిది మనం ఎట్టి పరిస్థితి మనము ఎంకరేజ్ చేయకూడదు, మనం ఇవ్వకూడదు. వాళ్ళ యొక్క ముస్లిం దేశాలు వాళ్ళకి ఇవ్వడం లేదు. ఈ దురదృష్టం ఏంటంటే ఇక్కడ రాజకీయం గురించి, పొలిటికల్ అపీజ్మెంట్ గురించి మమతా బెనర్జీ కావచ్చు, ఈ కేరళ ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కావచ్చు, చాలామంది కూడా ఓన్లీ పొలిటికల్ అపీజ్మెంటే, వాళ్ళ ఓట్ల గురించి తప్ప వారు ఇక్కడ ఏం లేదు. ఆ దేశంలో వాళ్ళ యొక్క ఒక పార్లమెంట్ ఎంత అత్యున్నతమైన అటువంటి పార్లమెంట్ పైన అటాక్ చేసేసి, ఒక ప్రధానమంత్రి యొక్క ఇంటిపైన అటాక్ చేసేసి సిగరెట్ తాగడము, కత్తులతో స్వైర విహారం చేయడం, అటువంటి వాళ్ళు మనం ఆశ్రమిస్తే మన యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి మన యావత్ భారతదేశం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కలర్, రీజన్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్క పెట్టి కూడా మనం అందరం కూడా వారిని మన దేశంలో రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం అటువంటి జాగ్రత్తగా పోయి వాళ్ళను ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో మనము వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. ఇది మనం అందరం కూడా గమనించాలి. ఓకే, హిందూ వాహినికి సంబంధించి చూసుకున్నట్టయితే హిందూ జాగృతికి సంబంధించి హిందూ కుటుంబాలను కాపాడడానికి ఒక హిందూ వాహిని ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది భవిష్యత్తులో? ప్రతి ఒక్క హిందువులందరూ కూడా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అపీజ్మెంట్ గురించి, నెక్స్ట్ చాలామంది హిందువులలో పట్టినటువంటి లాట్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి ఇందులో వారు వాళ్ళ యొక్క కులం సంఘాలపైన ఆధిపత్యం చేస్తున్నారు. ఆ కుల సంఘం కొంచెం పెరిగిపోగానే మళ్ళీ 2 వర్గాలు. ఇక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనం తప్ప కులాన్ని కానీ మతాన్ని కానీ కాపాడుకునే వాళ్ళకు ఆ బాధ్యత రావడం లేదు. ఎందుకంటే 800 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించరు, ముస్లిమ్స్ పరిపాలించరు, 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించరు. మన యొక్క ఆధ్యాత్మిక చింతన, మన యొక్క మస్తిష్కాలపైన బానిస మనస్తత్వాలు మన లోపల ఉన్నాయి. కాబట్టి మన యొక్క తెలంగాణ ప్రాంత హిందూ వాహిని టీం కూడా ప్రతి గ్రామంలో కమిటీలు వేసుకుంటూ వాళ్ళ కులాలని పక్క పెట్టి మనం అంతా హిందూ బంధువులము, ప్రతి ఒక్క హిందువు కూడా నా బంధువే, ప్రతి హిందువును కూడా మనం అందరం కూడా జాగృతము చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. కాబట్టి ఈ రోజు నాడు మేము సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ప్రతి గ్రామానికి మా హిందూ వాహిని కార్యకర్తలు పోవడం జరిగింది. అందరి యొక్క కులం ముఖ్యం కాదు, మన యొక్క జాతి ముఖ్యము, మన యొక్క గుడులు ఏవైతే ఉన్నాయో గుడులు ముఖ్యము, మన సంస్కార కేంద్రాలు ముఖ్యమైన విషయాన్ని మేము అందరికీ కూడా అవగాహన చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంకా కూడా మీరు కూడా మీడియా ద్వారా కూడా మేము మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఈ జాతీయత ఇంటిగ్రిటీ అనేటువంటి తీసుకురావాల్సిన బాధ్యత భుజస్కంధాలపైన, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా పైన కూడా బాధ్యత ఉంది. ఓకే, అంటే దేశంలో ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలు
విదేశీ దేశస్తులకు ఒక కొమ్ము కాసే అవకాశం ఉంది. మరి ఈ యొక్క పార్టీలకు సంబంధించి దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా పార్టీలకు మీరు ఏం చెప్తారు? ఇది మీరు చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక విశేషమైన క్వశ్చన్ మీరు రేజ్ చేయడం జరిగింది. ఇదంతా యావత్ భారతదేశం కూడా గమనించవలసిన అంశం ఏంటంటే, పార్లమెంట్ ఏదైతే ఉందో అది మన భారతదేశానికి ఒక టెంపుల్ లాంటిది. అటువంటి పార్లమెంట్ ఉన్నటువంటి ప్రతిపక్షాలు రాజీవ్ గాంధీ కావచ్చు, ఇంకా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడనో జరిగినటువంటి పలస్తీనా సంబంధించిన విషయం మీద మాట్లాడుతుంటారు, ఎక్కడనో ఇరాక్ జరిగినటువంటి విషయం మీద మాట్లాడుతుంటారు. అట్లీస్ట్ మన పక్కకు మనకు బార్డర్ ఉన్నటువంటి, మనకు తూర్పు దిక్కున బార్డర్ ఉన్నటువంటి మన దేశం పక్కకు ఉన్నటువంటి మన హిందువుల మీద జరిగిన సంఘటనలు ప్రతిస్పందించకపోవడము, ఖండించకపోవడము ఇది దురదృష్టకరము. ఇది వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాము. నెక్స్ట్ మనకు ఈ హిందూ సమాజం అంతా కూడా జాగరణ అవుతుంది. కాబట్టి వీళ్ళు వచ్చేటువంటి పరిణామాల్లో వారికి ప్రతిఘటన తప్పకుండా జరుగుతుంటాయి. కాబట్టి మనం అందరం కూడా మనము హిందువులను రక్షించుకునే పరిస్థితి మనము రక్షించుకోవాలి. మనం అందరం కూడా వారికి ఏ రకమైన అవసరం అయితే వాళ్ళ యొక్క అవసరం తీర్చే విధంగా ఎన్నో రకాల మన ట్రస్టుల్ని వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఒక హిందూ కుటుంబాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంటే ఏ దేశమైనా తన యొక్క దేశ ఔన్నత్యాన్ని కాపాడుకునే విధంగా యూత్ను తయారు చేయాలి తప్ప ఫెన్ కల్చర్ పోయి ఒక గన్ కల్చర్ని తయారు చేస్తూ బంగ్లాదేశ్ ఒక తీవ్రవాదం వైపు వెళ్ళడం వల్లనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయని చెప్పి ఒక హిందూ వాహినికి సంబంధించిన రాష్ట్ర నాయకులు కస్తూరి భూమిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.